నమస్కారం అండి. నేను నిన్న అంటే 30 మార్చ్ 2026 నాడు ఒకరు ఇల్లు వాస్తును చూడడానికి పిలిపించారు. అది పాత ఇల్లే, అంటే ఒక 8-10 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు అది. నేను వెళ్ళి పరిశీలించాను. అందులో ఒక 2-3 తప్పులు కనిపించాయి. ఒకటి ఏంటంటే, ఈ మెట్లు ఆగ్నేయంలో ఉన్నాయి. ఆగ్నేయంలో ఇక్కడ కింద మెట్ల కింద బాత్రూమ్ కట్టడం జరిగింది. సో ఇలా కట్టడం వల్ల ఇది తప్పు అవుతుంది అని చెప్పడం జరిగింది. రెండవది, ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్కు వాయవ్యం పెంపుతో ఇక్కడ బాత్రూమ్ కట్టడం జరిగింది. అంటే ఈ రూమ్ అనేది ఇలా పెరిగిందన్నమాట. ఈ వాయవ్యం అనేది ఈ మాస్టర్ బెడ్రూమ్కు వాయవ్యం పెరిగి బాత్రూమ్ కట్టడం జరిగింది. సో ఇలా కట్టడం రెండవ తప్పు నాకు అక్కడ కనిపించింది. అయితే మిగతాదంతా మెయిన్ గేటు, ఇక్కడ గేట్ ఉందండి, ఇది కరెక్ట్గానే ఉంది. తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంది, ఇది కరెక్టే. ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంది, ఇది కరెక్టే. ఈ ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా దక్షిణ ఆగ్నేయంలో ఒక డోర్ ఉంది, ఇది కరెక్టే, పర్ఫెక్ట్గా ఉంది. మధ్యన ఆర్క్ ఇచ్చిండు, ఇది కిచెన్ ఉంది, ఇది కరెక్టే ఉంది. ఆ తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంది, ఇది కరెక్టే. చిల్డ్రన్ బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టారు, ఇది కరెక్టే. ఇక్కడ ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి వాయవ్యం పెంపుతో బాత్రూమ్ కట్టడం ఇది ఒక తప్పు. ఇది ఆగ్నేయంలో మెట్ల కింద బాత్రూమ్ కట్టడం, ఇవి రెండవ తప్పు. ఈ ఆగ్నేయం పెరగడం వల్ల ఈశాన్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఆగ్నేయంలో ఎప్పుడూ బాత్రూమ్ కట్టొద్దు. ఈ మెట్ల కింద నుండి ఈ బయట దక్షిణంలో ఏదైతే మనం 2-3 ఫీట్లు వేసి పెడతామో పారుగోడ మధ్యన, ఇంటి మధ్యన, ఇక్కడ బయటికి వెళ్ళేటట్టుగా కిందంగా ఉండాలి, ఇక్కడ క్లోజ్ చేయకూడదు. సో నేను అతనికి చెప్పడం జరిగింది. ఏమని అంటే, మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వల్ల అనారోగ్యాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ వాయవ్యం పెరిగింది కాబట్టి దీనివల్ల భయాందోళనలు ఉండడము, కుటుంబంలో సఖ్యత ఉండదు, ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. ఆ తర్వాత స్థిరంగా మన మనసు ఉండకపోవడము, మిత్రశత్రుత్వాలు ఏర్పడతాయి, కోర్టు కేసెస్ ఉంటాయి, వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి, ఇంకా ఆర్థికంగా కూడా మనకు దెబ్బతీస్తుంటుందని చెప్పడం జరిగింది. సో మనము ఇల్లు కట్టే ముందు, ఎవరైనా సరే ఇల్లు కట్టే ముందు వాస్తు బాగా తెలిసిన వారిని పిలిపించుకొని కట్టుకోవడము బెటరు. అయితే దీనికి అతను ఇంకొకటి ఏమన్నాడంటే, ఇది కింద ఉన్నది ఇప్పుడు చేంజ్ చెయ్యను, కానీ నేను మీద కట్టుకోవాలనుకుంటున్నాను, దీనికి లిఫ్ట్ ఎక్కడ పెట్టాలి అని అన్నాడు. అతను ఏమన్నాడంటే, ఇక్కడ తూర్పులోనే ఈ మధ్యలో ఇక్కడ లిఫ్ట్ పెడతానని చెప్పడం జరిగింది. నేనేమన్నానంటే, ఎట్లాగో ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి, మెట్ల కింద బాత్రూమ్ తీసేయండి, తూర్పు కరెక్ట్గానే ఉంది. అయితే ఉత్తరంలో ఇతని ఇంటికి పారుగోడకు మధ్యన కనీసము 4-5 ఫీట్ల స్పేస్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ వాయవ్యంలో లిఫ్ట్ పెట్టుకోకండి, ఉత్తర సరిహద్దు చేయకుండా అని చెప్పడం జరిగింది.
ఇక్కడ లిఫ్ట్ పెట్టుకోమని సజెషన్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్కు మంచి స్థానాలంటే రెండే ఉన్నాయి. ఒకటి వాయవ్యము, రెండోది ఆగ్నేయం. సో ఈ రెండు మనం లిఫ్ట్ పెట్టాలనుకున్నప్పుడు దానిని లిఫ్ట్ను పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎక్కడైతే పొడవు ఎక్కువ ఉంటుందో అంటే తూర్పు ప్లేస్ కనుక ఎక్కువ ఉంటే ఇక్కడ మనము ఆగ్నేయంలో పెట్టడం బెటరు. ఈ ఉత్తర దిశ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే మనకు అన్నీ కన్వీనియంట్గా ఇవి కాకుండా మనకు సెప్టిక్ ట్యాంక్ రావాలి, వాటర్ ట్యాంక్ రావాలి, బోరింగ్ రావాలి, అవన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను నిన్న చూసిన ఇల్లు వాస్తు ఉంది. కాబట్టి మీరందరూ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాస్తును ముందుగా సంప్రదించండి. అతను మీకు ఫర్దర్గా అయ్యే ఖర్చును తగ్గిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ బాత్రూమ్ తీసేయాలంటే అతనికి ఖర్చే, ఆగ్నేయంలో మెట్ల కింద బాత్రూమ్ తీసేయమంటే మళ్ళీ ఖర్చే. సో ఇదంతా రిపేర్ చేయడానికి అతనికి కమ్సకం 10,000, 20,000, 30,000 అవుతాయి. అదే 10, 20,000, 30,000 ముందే వాస్తుశాస్త్రజ్ఞునికి ఇచ్చి కరెక్ట్ నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు ఈ రిపేర్స్ అనేది ఉండవు. కాబట్టి వాస్తు నమ్మండి, వాస్తును ఫాలో కండి. వాస్తు ప్రకారంగా కట్టుకుంటే మనకు అన్ని విధాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.